తప్పిపోయిన కుమారుడు తన తండ్రి దగ్గరికి తిరిగి వస్తాన ముందే తన హృదయంలో నిర్ణయించుకున్నాడంట. ఈరోజు ఎంతమంది మన స్థితి ఏంటో మన హృదయంలో నిర్ణయించుకోగలుగుతున్నాం? నేను ఎవరిని, నా స్థితి ఏంటి, నా బ్రతుకు ఏంటి, అరే నేను చేసిన తప్పులు ఏంటి, నేను ప్రభు దగ్గరకు వచ్చి ఏ రీతిగా నిలబడాలి? ఎందుకంటే తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గర తిరిగి వచ్చినప్పటికీ తండ్రి దూరం నుండి చూసి కుమారుడు దగ్గర పరిగెత్తి తన మెడ మీద పడి కౌగులించుకుని ముద్దు పెట్టి హత్తుకున్నాడు. కుమారుడు దాన్ని బట్టి సరేలే నాన్న కాంప్రమైజ్ అయిపోయాడులే, పద అట్లా వెళ్ళిపోతానులే అనుకోలే. తండ్రి నీకు విరోధంగా, పరలోకానికి విరోధంగా, నీకు విరోధంగా నేనేం చేశాను? పాపం చేశాను. అంత మాత్రం కాదు, నీ కుమారుడిగా పిలబడటానికి నేను తగినోడిని కాదయ్యా, నీ దాసుడుగా ఉంటాను. కానీ నాన్న చూపిస్తున్నాడు, నువ్వు నా కొడుకువే, ఇదిగో నీకు అధికారపు ఉంగరాన్ని ఇస్తున్నా. ఎందుకంటే ఉంగరం ఎప్పుడన్నా సదృశ్యం అధికారానికి. మనం అదే చూస్తాము, బైబిల్ అనేక సార్లు చూస్తాము. జెరుబ్బాబెలు కూడా దేవుడు అంటాడు, యుల్ బి మై రింగ్ ఫింగర్. నువ్వు అధికారము, నీకు అధికారం ఇస్తున్నా. అదే రీతికి చూసినప్పుడు అక్కడ తండ్రి ఒక వస్త్రాన్ని, పై వస్త్రాన్ని ధరింపజేస్తాం, పాద జోళ్ళు ఇస్తాం. పాద జోళ్ళు చూసినప్పుడు ఇట్ ఈస్ రైట్స్, హక్కులు. పాద జోళ్ళు ఇచ్చినప్పుడు తండ్రి చూపిస్తున్నాడు, ఇదిగో నీకు హక్కుని నీకు ఇచ్చా. ఉంగరాన్ని ఇచ్చినప్పుడు నీకు అధికారాన్ని ఇచ్చా. నీకు వస్త్రాన్ని ఇచ్చినప్పుడు నీకు నీతి అనే వస్త్రము. ఈరోజు మనకు ఎంతమంది క్రీస్తు అధికారం కలిగి ఉన్నాం, క్రీస్తు ద్వారా హక్కు కలిగి ఉన్నాం. తండ్రి కృపా సింహాసనం దగ్గరికి ధైర్యంగా మన అవసరతల నిమిత్తమై ధైర్యంగా రావచ్చంట.